అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేబీ అగ్రి సెంటర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు ఈ వీడియోలో వచ్చేసి తేజ సెగ్మెంట్కి సంబంధించి ఒక మంచి మిరప విత్తనం గురించి అయితే చెప్తానన్నమాట. సో ఆ విత్తనం గురించి చెప్పే ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే మన కేబీ అగ్రి సెంటర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయవలసింది అయితే కొడుతున్నాను. సో ఈరోజు నేను చెప్పే తేజ సెగ్మెంట్కి సంబంధించి విత్తనం పేరు వచ్చేసి నవధాన్య సీడ్స్ వారి స్కంద. సో ఈ స్కంద అనేది మనకు తెగుళ్లను తట్టుకొని రైతుకు దిగుబడిని ఇవ్వడంలో ఈ స్కంద అనేది ఒక మంచి విత్తనం అని చెప్పేసి రైతులు అయితే చెప్పడం అయితే జరిగింది. ఆల్రెడీ నేను ఈ విత్తనం వేసిన పొలాలను చాలా వరకు అయితే తిరిగి చూశాను అనమాట. సో ఈ స్కంద విత్తనం వేసిన పొలాన్ని అయితే నేను ఒక ఫుల్ వీడియో అయితే తీశాను. సో ఈరోజు ఈ వీడియోలో మీకు ఆ స్కంద విత్తనం వేసిన పొలాన్ని అయితే చూపిస్తాను. అదేవిధంగా ఈ స్కంద యొక్క విత్తనం గురించి లక్షణాలు అయితే చెప్పాల్సి వస్తే, సో ఈ స్కంద వచ్చేసి మనకు తెగులు అయితే చాలా వరకు తట్టుకుంటుంది. అదేవిధంగా చెట్టుకు కొమ్మలు అనేది ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. అదేవిధంగా ఒక కాయలో వచ్చేసి మనకు 100కు పైగా గింజలు అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఇలా గింజలు అనేటివి ఎక్కువగా ఉండడం వలన మనకు రైతుకు ఎక్కువ దిగుబడి పొందే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా నేను ఈ స్కంద వేసిన విత్తనాన్ని పొలానికి సంబంధించిన వీడియోని నేను ఈ 2025 మార్చి 4వ తేదీ అయితే తీశాను. సో ఈ సమయంలో కూడా మనకు పండు మిరపతో పాటు పచ్చికాయ కానీ పూత కానీ ఎక్కువగా ఉంది. సో ఇలా ఎక్కువగా ఉన్నట్లయితే రైతుకు మంచి దిగుబడి పొందే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా ఈ స్కంద విత్తనం వచ్చేసి తెగులను అయితే తట్టుకుంటుందని చెప్పేసి రైతులు చాలా వరకు అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఈ తేజ సెగ్మెంట్లో ఈ తేజ రకం మిరప విత్తనాలు వేసే రైతులకు ఈ విత్తనం అనేది ఒక మంచి వరంగా అయితే చెప్పవచ్చు. ఎందుకంటే మనకు తెగులను తట్టుకుంటుంది కాబట్టి, తెగులను తట్టుకున్నట్లయితే మనకు రైతుకు ఒక 2 నుంచి 3 రౌండ్ల స్ప్రేయింగ్ ఖర్చులు కూడా తగ్గుతుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు ఈ నవధాన్య సీడ్స్ వారి స్కంద విత్తనాన్ని వేసి మంచి దిగుబడి పొందవలసింది అయితే కోరుతున్నాను. సో ఇక లేట్ చేయకుండా ఈ స్కంద విత్తనాన్ని వేసిన పొలాన్ని అయితే వీడియో అయితే తీసానమాట. లేట్ చేయకుండా ఆ వీడియోని అయితే చూడండి. అదేవిధంగా మన కేబీ అగ్రి సెంటర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయవలసింది కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తున్నాము నవధాన్య హైబ్రిడ్ సీడ్స్ వారి NDHC 211 స్కంద అనే వెరైటీ. చూసుకున్నట్టయితే నా పేరు నాగార్జున. నా పేరు వచ్చేసి నవధాన్య హైబ్రిడ్ సీడ్స్ కంపెనీలో ఎంప్లాయీగా చేస్తున్నాను గత 3 years నుంచి. సో మనం స్కంద ఫీల్డ్కి వచ్చాము. చూస్తున్నాం ఫీల్డ్ అయితే చూడండి. మీరు ఏ చెట్టు చూసినా కూడా ఫీల్డ్ కాయ చూడండి, యూనిఫామ్ చూడండి. కాయ సైజు కానీ కింద నుంచి పై దాకా గంట కాకుండా ఇంకా దగ్గర కాకుండా మీరు కోత కూలి తక్కువ పట్టింది, చాలా తక్కువ. తేజాలో బెస్ట్ రేట్ అండి. ఫీల్డింగ్ ఎక్కువ వస్తుంది, బాగా ఎకరానికి వచ్చేసి 35 దాకా వస్తుంది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో మార్కెట్ లో నల్లిని తట్టుకొని బొబ్బర్ని తట్టుకొని మనకి ఇప్పటి వరకు కూడా 5 వరకు కూడా ఒకే సైజ్ యూనిఫామ్ లో కాయ చేస్తుంది. ఇందులో వచ్చి మనకి 90 నుంచి 100 వరకు ఉండడం జరిగింది. మార్కెట్ లో మంచి బెస్ట్ క్వాలిటీలో వెళ్తుంది మార్కెట్ లో. చూడండి టాప్ రేట్, హైయెస్ట్ రేట్ లో వెళ్తుంది. నవధాన్య హైబ్రిడ్ సీడ్స్ వారి NDHC 211 స్కంద చూడండి. పచ్చికాయ కూడా ఇంకా అదే సైజులో ఉంది. సైజ్ ఏమాత్రం తగ్గట్లేదు. యూనిఫామ్ గా సైజ్ ఒకే సైజులో ఉంది. ఇలా ఈల్డింగ్ ఉండడం వల్ల రైతుకి మేలైంది ఏంటంటే కోత కూలి తక్కువ పట్టిద్ది, జనాలు తక్కువ పడతారు కింటాకు వచ్చేసి. మీరు అదొక్కటి అబ్జర్వ్ చేయాల్సింది. చూడండి సైజ్ కాయలు చూడండి, కింద నుంచి కూడా పై వరకు కాపు వచ్చేసారు. చిక్కగా ఉంది, కాలు లేదు, బాగుంది కాపు. ఇప్పుడు కూడా మనకి ఫ్లవరింగ్ ఈ టైంలో కూడా మార్చి నెల అండి. మార్చి 4వ తారీఖు 2025. ఇప్పటికి కూడా మనకి ఇది ఫినిష్లో చూడండి. మీరు చూసినట్టయితే పచ్చికాయ ఇంకా ఫినిష్లో ఉంది. అలాగే మన పండుగాయ కూడా అదే విధంగా ఫుల్ ఎలా ఉందంటే హై క్వాలిటీలో. ఇప్పుడు మనం ఇది చూసుకున్నట్టయితే ఇది చూపిండి. మనం ఇది చూసినట్టయితే చూడండి ఎలా ఉందో. ఇదే ఒక కొమ్మకి ఎన్ని బ్రాంచెస్? 1 2 3 4 5 6 7 8 9 10 12 వరకు ఉన్నాయండి దగ్గరగా.
12కి బ్రాంచెస్ వచ్చింది సైడ్స్. ఇంకా చూడు, రైతులు వేసుకోదగిన మేలైన రకం నవధాన్య హైబ్రిడ్ సీడ్స్ వారి NDH 2112 స్కంద అనే వెరైటీ. చూడండి, రైతులు ఒకసారి ఆలోచించి మీరు విత్తనాన్ని ఎంపిక చేసుకునే ముందు ఒక బెస్ట్ వెరైటీని ఎంపిక చేసుకోవాల్సిందిగా రైతులందరికీ మనవి. థ్యాంక్ యూ.